చాలా మంది ఈ బిజినెస్ చెప్తున్నాను ఏం కష్టపడదు సార్, జస్ట్ జాయిన్ అయ్యి తీసుకో, మీరు అంతా నేను చూసుకుంటా. మళ్ళీ చెప్తున్నా ఎవరు ఏం చూసుకో, ఎవరు ఏం చూసుకో. నాలాంటి వచ్చి రెండు మాటలు చెప్తారు, ఎట్లా పని చేయాలో నేర్పిస్తారు. అంతేగాని ఆడాల్సింది ఎవరు? బౌన్సర్ వస్తే ఎట్లా కొట్టాలి, గుంటాలు వస్తే ఎట్లా కొట్టాలి, యార్కర్ వస్తే ఎట్లా కొట్టాలి, ఆఫ్ ఎట్లా కొట్టాలి, ఆన్ ఎట్లా కొట్టాలని చెప్పి నేను మొత్తం చెప్తా క్రీజ్ బయట. కానీ క్రీజ్ లో నిలబడేది నువ్వు, వచ్చిన బాగా ఎదుర్కోవాల్సింది కూడా. భారత్లో నాకు ఫోన్ చేసి దాటి యార్కర్ వస్తే ఎట్లా కొట్టాలి చేశాను. నా దగ్గర ఎంత బలం ఉందో నీ దగ్గర అంతే ఉందట, దాన్ని లైట్ తీసుకోకండి. చాలా మంది ఒక మాట ఏమంటే సఫల కంపెనీ, చలో సఫల కంపెనీ అనుకున్నాను, ఒకసారి మాట్లాడుకున్నాను దాని గురించి. ఇప్పుడు నేను సార్ మీ పేరు కృష్ణమూర్తి గారికి నాకు ఇద్దరికి 26 ఏళ్ళు లేదు. ఎంత? 26 ఏళ్ళు. నాకు ఇద్దరికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి, రైట్? బాగా విపరీతమైన సంబంధాలు వస్తున్నాయి. ఓసారి వచ్చి కృష్ణమూర్తి గారిని అడిగింది, బాబు నువ్వు ఏం చేస్తావని అడిగాడు. పిల్లనిచ్చుకోండి, నేను హుండాయ్ షోరూమ్ కార్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్, పర్ మంత్ 80,000 శాలరీ అని చెప్పి సార్ టై వేసుకున్నాడు, టక్ వేసుకున్నాడు, షూ వేసుకున్నాడు. నన్ను అడిగాడు నువ్వేం చేస్తావా? నేను సఫల కంపెనీలో పనిచేస్తా అని చెప్పిన. పిల్లలు ఎవరికి ఇస్తారు? కృష్ణమూర్తి సార్కా, సైన్స్ సార్కా? గట్టిగా మీ ఇంట్లో పిల్లలైనా ఆయనకే ఇస్తారు, మా ఇంట్లో పిల్లలు కూడా ఆయనకి ఇస్తానికే ప్రిఫర్ చేస్తా. పేదవాళ్ళ ఆలోచన గీనే ఉంటుంది, మధ్యతరగతుల ఆలోచన గీనే ఉంటుంది. ధనవంతుడు అవ్వాలనుకున్నాడు, ధనవంతుల ఆలోచన ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. నా ఆలోచన ఇక్కడ అయిపోతుంది. ఒక్కసారి కంపేర్ చేసుకున్నాను. కృష్ణమూర్తి సార్ లైఫ్ నా లైఫ్, రైట్? కృష్ణమూర్తి సార్ ఏం చేస్తుందని చెప్పినా, కార్ల షోరూమ్ లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్. సౌండింగ్ బాగుందా లేదా? మన పిల్లలు ఇచ్చినప్పుడు మీ ఆయన ఏం చేస్తున్నాడు అంటే మేనేజర్ అని చెప్తాను, బాగుందని ఇస్తాను, ఇష్టపడతావా లేదా? రైట్, మీరు కూడా 100% సరే. ఒక్కసారి కంపేర్ చేస్తాం. మీ ఊరు మొత్తంలో కార్లు ఎన్ని ఉన్నాయి? 50, 100, 1000 వేసుకో. 10,000 మంది జనాభా ఉంది మీ ఊళ్ళో, 1000 కార్లు ఉన్నాయి. సబ్బులు ఎన్ని ఉంటాయి? ఇంటికి ఒకటే ఉందా? వెళ్ళానుకోండి మొహం కోటి పిల్లలు 2 ఉన్నాయమ్మా. మధ్యాహ్నం ఒకళ్ళు, పొద్దుగా ఒకళ్ళు వాడుకోండి. ఎసారు కృష్ణమూర్తి సార్ కూడా ఫోన్ చేయాలి, 5 రోజులు సభలు పడతారు నాన్న చేయాలి. ఎసారు నేను గుడి మెట్ల మీద అడక తినే పిచ్చకోళ్ళు కూడా ఒప్పించి సభ అమ్ముతా అన్న కారణం. ఇప్పుడు చెప్పు నాకు, ఏ బిజినెస్ పవర్ఫుల్? సఫల కంపెనీ, కార్ల షోరూమ్? నేను షోరూమ్ జాబ్ తక్కువ రేట్లే. ఆ బలాన్ని గుర్తించండి. చచ్చిపోయిన లాభం వచ్చినప్పుడు రియల్ ఎస్టేట్ నడుస్తుందా? కార్ల షోరూమ్, బైక్ షోరూమ్, బంగారం షాపులు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్టళ్ళు, సినిమా హాలు, సబ్బులు, సరుకులు, షాంపూలు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్.